అందరూ యూ షేప్ నండి. మీ కెమెరామెన్ అందరూ బ్యాక్ రండి. వీడియో తీస్తున్నాం. వీడియో అందరూ బ్యాక్ రావాలి. ఇంకా जो बोले सो मिल पाए मेरे जन्मों के कष्ट आज कष्ट जाएंगे, रोही नास आएंगे, रोही नास आएंगे तो శ్రీనివాస్ గారి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సింది. అందరికీ రమేష్ అన్న గారు, లేబర్ పార్టీ అధ్యక్షుడు పిసాల రాము గారు, దండల అధ్యక్షుడు నరసింహరావు గారు, ఎస్ఎస్టీ ఫెడరేషన్ సొసైటీ కార్యక్రమాన్ని ఒకసారి ఇక్కడ చూడండి. కూడా ఉత్తర భారతదేశంలో జూలై కాన్స్టిట్యూషన్ వ్యక్తులు కూడా సంత గారిని అనుసరించి, ఎందుకంటే మనుషులు ఎవరో ఒకరు ఆధ్యాత్మిక చింతన ఉంటే కనుక ఈ ఆధ్యాత్మిక చింతన వల్ల ఈ భౌతిక కులాలను ఏకం చేసి రాజ్యాధికారంలో మనం ప్రయాణం చేయాలనే ఆలోచనతో మరి భౌతిక మేధావులందరూ కూడా ఈ ఆధ్యాత్మిక చింతనతో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మరి సంతు గురు సోమన్ రవిదాస్ గారి జయంతి జరుపుకుంటా ఉన్నారు. మరి సంతు గురు రవిదాస్ గారి జయంతి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాలలో కూడా ఈ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి దాని నిజంగా మన ట్విన్ సిటీస్ లో ఇక్కడ అందరూ సమావేశమై ఒక మంచి ఆలోచనతో ఈ మనం భౌతికులందరూ కూడా ఐక్యం చేస్తూ మనమందరం ఒక శక్తిగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ ఆధ్యాత్మిక చింతనలో మనం ముందుకెళ్తున్నందుకు మీ అందరికీ సంత్ రవిదాస్ గారు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ మరి ప్రెసిడెంట్ గారికి ఈ మైపడులు వస్తాయి. మనం గమనించాలి, ఎక్కువ మంది సంతులు ఉన్నారు. ఆ సంతులందరూ కూడా అంతరాని కులాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఎవరైతే అంతరాని కులాన్ని అనుభవపూర్వకంగా చూసారో వాళ్ళందరికీ ఈ సమాజం పట్ల జరుగుతున్న అన్యాయాల పట్ల మరి వారు స్పందించిన తీరేకుందో మరి మనకి ఇక్కడ సంతు గురు రవిదాస్ గారు ఏ విధంగా మరి ఆయన ఆధ్యాత్మిక చింతన ముందు తీసుకెళ్లాలనే విషయాన్ని వేదిక మీద ఉన్న మిగతా పిల్లలు కూడా చెప్తారు. నాయకులు అదేవిధంగా వేదిక ఉన్నటువంటి మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతోటి సబర్ణ వర్గాల యొక్క ఐక్యతని కొనసాగించే క్రమంలో ఒక క్రమం బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుకు తీసుకెళ్ళడం, రెండవ విషయంలో ఈ దేశంలో అనేక మంది సంతులు ఉన్నారు. ఆ సంతుల భారతదేశ బహుజనుల యొక్క స్థితిగతుల మీద అధ్యయనం చేసిన వాళ్ళలో అనేక మంది ఉన్నారు. దాంట్లో సంతు సోమన్ గురు రవిదాస్ గారు కూడా ఒక వ్యక్తి. అయితే సంతు సోమన్ గురు రవిదాస్ గారు ఏమన్నారంటే ఆయన కులాయిత సమాజం కోసం ఆయన తన జీవిత కాలము ధర్మవర్గాల ద్వారా ఆధ్యాత్మిక చింతనల ద్వారా ఈ
సమాజాన్ని నెలకొల్పడానికి ముందుకెళ్లారు. ఎందుకంటే నిన్ననే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మన గురువు యొక్క జయంతి వేడుకలు జరపడం జరిగింది. సాక్షాత్తు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా అక్కడికి వెళ్ళి పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా రవిదాస్ గారి యొక్క వాయిస్ గ్రామ గ్రామం వెళ్తుంది. ఇంకా మనం మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గత 10-15 సంవత్సరాల క్రితం మాల్ చేసినప్పుడు చాలా మందికి రవిదాస్ గారు తెలియదు. దాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంటది. అట్లా చూసుకున్నప్పుడు ఇవాళ ఇప్పటిదాకా సుభద్రంగా చెప్పినట్టు నార్త్ ఇండియాలో రవిదాసీయ మతం ఒక నార్త్ ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా ఒక లండన్ లో వాటర్ బాటిల్ అమ్మేటటువంటి ఒక రవిదాసీయ వ్యక్తే అక్కడ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ గా ఎదగడం అనేది మనం గమనిస్తాం. అట్లా ప్రపంచ దేశాలకి రవిదాస్ యొక్క రచనలు, రవిదాస్ యొక్క భావజాలం విస్తరించింది. కానీ మరి దక్షిణాన మన దగ్గర సరిగా విస్తరించకపోవడానికి అడ్డంకులు ఏమున్నాయో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అట్లాగే రవిదాసు జీవితం మనకు ఏం నేర్పుతా ఉంది, ఆయన జీవితం నుండి మనం ఏం ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పేసి అంటే ఆయన జీవితంలో ఒక పెనుమాట ఉంది. వాళ్ళు గుళ్ళోకి రాని అంటే ఈయన ఇల్లునే గుడిగా మార్చిండు. వాళ్ళు దేవుడి దగ్గరికి రానియము అని చెప్పేసి అంటే పరమాత్మనే దేవుడు అని చెప్పేసి, నిరాకారుడు దేవుడు అని చెప్పేసి ఆయన సొంతంగా ఒక పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి సందర్భం కూడా ఉన్నది. అటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రవిదాసీయ జయంతి ఉత్సవాలని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అని చెప్పేసి డాక్టర్ శ్రీమసి గారి నాయకత్వంలో గతంలో మేమందరం మాట్లాడుకుని ఉండేవి. 11 సంవత్సరాల కిందట ఎల్బీ స్టేడియంలో దామోదర నాయనరసింహ గారు వచ్చి చాలా పెద్ద ఎత్తున అప్పుడు నిర్వహించి మరి ఇవాళ కులరాంసార్ లాంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు. రవిదాసు భావజాలాన్ని ముందుకు తీసుకుపోవడానికి తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా అటువైపుగా దృష్టి సారించాలి అని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం సార్. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ఒక్కరోజు తరపు మాత్రమే కాదు, ఇది ఒక ధర్మం. ఈ ధర్మాన్ని మనం పాటించినట్లయితే మన జీవితాల్లో ఒక ఆధ్యాత్మిక చింతన అనేది నెలకొంటది, ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సంతు రవిదాస్ యొక్క భావజాలాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చాలా మతాలు మనల్ని బానిసత్వంలోకి వెళ్తాయి, ఇవాళ చాలా మతాలు మనల్ని బలహీనం చేస్తాయి. కానీ ఒకే ఒక్క సంతు రవిదాస్ మతం మాత్రం మనల్ని పరిపూర్ణ మానవులను చేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను అడిగిన కోసి జాతి వాళ్ళందరూ अंबेडकराइट्स राइट है, लेकिन जाति क्या है? वो बोले हम पासवान्स हैं, लेकिन ये लिच्छवीस कौन है? लिच्छवी अने पेरू यूपी, बिहार, पंजाब, हरियाणा अंत लिच्छवी गणतंत्रालनी అవన్నీ ఆ గైడ్ అంతా చెప్తున్నాడు. లిచ్చరీస్ బుద్ధుడికి ప్రధాన శిష్యుడు లిచ్చరీస్, బుద్ధుడిని ప్రధానంగా బతికించింది లిచ్చరీస్. ఓ లిచ్చరీస్ కోనే అని వాళ్ళు అడిగినారు పెద్ద మనుషులు. వాళ్ళు ఏమన్నారంటే ఓ లిచ్చరీస్ అవి జమాతమ్మే. చాలా బాధ అయింది. లిచ్చవీలు బౌద్ధాన్ని నెత్తికెత్తుకున్న లిచ్చవీలు, బౌద్ధాన్ని సమాధించిన లిచ్చవీలు चमार नहीं, वो भी अम्बेडकराइट्स है ना, लेकिन वो चमार से वो दूर रहते, वो गांव से दूर रहते. ఆర్గనైజ్ గా అక్కడ సంత్ రవిదాస్ బోధనలు, దోహాలు నిత్యం జరుగుతుంటాయి. అక్కడ 24 గంటలు ఎవరు వెళ్ళినా, ఎక్కడి వాళ్ళు వెళ్ళినా ఒక భోజనశాల ఉంటుంది. అంత ఇదిగా అక్కడ ఆర్గనైజ్డ్ గా ఆయన సంత్ రవిదాస్ బోధన, సమానత్వ బోధన, ఒక రాజకుమారి మీరాబాయి, ఆమె కూడా ఆయన ఆ దోహాల్ని, ఆ సమాజము హెచ్చుతగ్గులు లేని ఒక సమాజం మీద రాసిన ఆ దోహాల్ని, ప్రతిపాదనల్ని, సాహిత్యాన్ని, ఆ గానాల్ని అవన్నిటిని పట్టుకొని ఆమె ఆ సంత్ రవిదాస్ పేరు మీద ఆమె గానం చేయడం కూడా జరిగింది. కాంచీరామ్ వాళ్ళ కులము సంత్ రవిదాసులో, రైదాస్యకులాలు ఉంటే మనకు సమాధానం వినబడదు. పెద్దలు అలాగే ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు
చంద్రగిరి రాజమోహన్ గారికి, అలాగే పెద్దలు ఈ యొక్క సమావేశం చేసిన పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. సంత్ రవిదాస్ గారు 15వ శతాబ్దము 16వ శతాబ్దంలో ఎన్నో కార్యక్రమాలు చేసి భక్తి అందరినీ ముంచెత్తి మన వాళ్ళని భక్తిలో ఎలా తీసుకుపోవాలి, ఎలా నడిపించాలని చెప్పి సుమారు 8 రాష్ట్రాలలో భక్తి పనులు చేసిన మహానీయుడు మహానుభావుడు సంత్ రవిదాస్ గారు. ఎందుకంటే ఆ కాలంలో, ఆ ఇంటి కాలంలో ఎవరు నమ్మాలనో ఎవరు నమ్మకూడదో తెలియని పరిస్థితిలో మరి సంత్ రవిదాస్ గారు మన వారికి హిందువులకు ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా ముందుకు చూడాలని చెప్పేసి మన వాళ్ళకు తీసుకొచ్చి ఆనాటి నుంచి ఇప్పటిదాకా మరి మనల్ని భక్తిలో ఉంచిన మహానాయకుడు, విప్లవీయుడు రవి గురుదాస్ గారు. మనసికి గతులు మారక తల్లడిల్లె కలసకల జనం బతుకు వస్త్రకుల విషకౌగిట పరికలికి పోవు కల నీటి జనం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి నింగును వెలుగై రాకుంటే అడుగు తను అనుభవించిన బాధను తలిసి భావితరాల భవిష్యత్తునంతా ముందుగా తెలిసి తన ఎత్తుని చుక్కలు లక్షల అక్షరాలుగా మలిచాడు భారత జనుని రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నింగును తను రాకుంటే రాజంగం అనువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతిని మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిది పొందుపరిచాడు. ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిది పొందుపరిచాడు. విశ్వంలో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నింగును తను వెలుగై రాకుంటే తరాల మనసికి గతులు మారక తల్లడిల్లె కలసకల జనం బతుకు వక్రకుల విషకౌగిట పడి నలిగిపోవు కల నీటి జనం ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే. సార్ చూడండి. మనిషికి భౌతికమైన అవసరాలు తీర్చుకోవడం ఎంత ముఖ్యమో ఆత్మీయమైనటువంటి అవసరాలు కూడా అంతే ముఖ్యం. ఆత్మీయం అంటే కేవలము దేవుడి గురించి ఆలోచించడం అనేది అందులో ఒక భాగం. మనిషి తన భవిష్యత్తు గురించి, తన గురించి, తన అస్తిత్వం గురించి, తనలో ఉన్న ఆలోచనల వ్యక్తీకరణ గురించి ఆలోచిస్తాం. అందులో ఒక కీలకమైనటువంటి అంశమే ధార్మికమైన అంశం. మనిషి తనకు ఉనికినిచ్చినటువంటి భగవంతుని గురించి, భగవంతునికి తనకు ఉన్నటువంటి సంబంధాల గురించి కూడా ఆలోచిస్తాడు. మమేకమై తాను విముక్తి చెందాలని కూడా కోరుకుంటాడు. అట్లాంటి ఆత్మీకమైనటువంటి, ధార్మికమైనటువంటి అంశాల మీద ఆలోచించే అవకాశం భారతదేశంలో అందరికీ లేదు. ప్రతి సమూహం కూడా ఒక పోరాటం ద్వారానే ఆ హక్కును సాధించుకున్నారు. దీనికి సంబంధించిన విషయం అంతా కూడా మాట్లాడాలని ప్రచారం చేయడానికి అన్ని ప్రధాన పత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది. ఎందుకంటే మానవ చరిత్రను మనం తెలుసుకోవాలి, వారిని మర్చిపోదు. 640 సంవత్సరాల తర్వాత కూడా వారిని గుర్తు చేసుకుంటామంటే నాకంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారికంటే ముందు పూలే గారు కూడా ఈ రవిదాస్ గారి వారి జీవనం గురించి, వారి బోధనలకు ఇన్స్పైర్ అయినటువంటి సంగతి మనం మర్చిపోవాలి.
కానీ అక్కడి నుంచి ఆయన తన ఉద్యమాన్ని కూడా మొదలుపెట్టి ఒక వర్గం అని కాదు అన్ని వర్గాల ఆదరాభిమానాలను చూరగొని ఆయన భారతదేశంలో ఒక వినూత్నమైనటువంటి మార్గానికి ఆవిష్కరిస్తారు. మనం నిజానికి ఒక ముక్తి మార్గం వెతుక్కోవడానికి ఎక్కడికి పోనక్కర్లేదు. మనం సంత రవిదాస్ మార్గం గమనిస్తే మనకే ఒక మంచి అద్భుతమైనటువంటి భవిష్యత్తు, ఒక ఆధ్యాత్మిక జీవితం అనేది దొరకడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. మొదలు కొద్ది మంది మాత్రమే జరుపుకునేది. మా సత్యనారాయణ గారి ఆఫీస్లో ఎప్పుడు జరుపుతుండేది. ఈసారి కూడా వెంటనే జరుపుకున్నాం. కానీ నాకు చాలా సంతోషము, చాలా నిజానికి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే నేను డాక్టర్ రాజమౌళి గారిని అదే అడుగుతున్నా, ఇంతమంది ఇద్దరు చేయలేదు కదా అంటే మెల్లమెల్లగా తెలుస్తున్నది రవిదాస్ గురించి, గురుదేవు గురించి. ఇప్పుడు అందరూ దాన్ని మెల్లమెల్లగా గుర్తించడమే కాదు ఆచరించడం కూడా ప్రారంభించారు. అందులో భాగంగా ఇవాళ అందరూ కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. పండుగ ప్రజలందరూ జరుపుకుంటే ప్రభుత్వం అదే జరుపుకుంటుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి మొదలుగా ప్రజల నుంచి మొదలైతుంది. ఇది విస్తృతమైనటువంటి ఒక మార్గంగా పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం కూడా ఆటోమేటిక్ గా దానికి ఒక స్థానం కనిపిస్తుంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే రవిదాస్ యొక్క ఆయన ఆలోచనలోని గొప్పతనాన్ని ప్రజలకు తీసుకోవడం మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఆయన దేవుడు ఎక్కడో వెతుక్కోలేదు, ఇది కూడా చాలా క్లియర్. అది మన మనసులో ఉన్నాడని మాత్రమే ఎక్కడికో పోవాలి, ఆ ఆలయంలో చూసి రావాలి అనేది లేదంటే అంటే మనిషి విముక్తి చెందుతాడు. ఒక మార్గంతో బందీ అయిపోయినప్పుడు అది మనకు కష్టంగా ఉంటుంది. మనం ఈ తనతో పాటిస్తే తప్ప 8వ శతాబ్దంలో ఒక తిరుగుబాటు చేసిన తర్వాతనే వాళ్ళకు కూడా ఒక హక్కు అనేది దొరికింది. ద్వైతం వచ్చిన తర్వాత, విశిష్టాద్వైతం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా చేర్చుకోవాలి, మతపరమైన హక్కులు వాళ్ళకు కూడా విస్తరించాలని ఒక ప్రయత్నం. అది జరిగిన తర్వాత మనకు 14-15వ శతాబ్దం నుంచి భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక భక్తి ఉద్యమం పెరుగుతుంది. మనుషులందరికీ భగవంతుని ఆరాధించే హక్కును ప్రసాదిస్తుంది భక్తి ఉద్యమం. తరతమ భేదాలు లేకుండా దేవుణ్ణి మొక్కటానికి, దేవుని అనుగ్రహాన్ని పొందటానికి, దేవునిలో లీనమై ముక్తిని పొందటానికి అందరికీ అధికారం భక్తి ఉద్యమం మొట్టమొదటిసారి గుర్తిస్తారు. అందుకని తారతమ్యాలను తిరస్కరిస్తారు. దేవుణ్ణి చేరుకోవడానికి ఏమీ అవసరం లేదని చెప్తారు. దేవుణ్ణి చేరుకోవాలంటే భగవంతుడి మీద ప్రేమ ఉంటే చాలు. భగవంతుడు ఇంకెక్కడో మందిరంలో లేడు, నీ మనస్సులోనే ఉంటాడు. ఆ మనస్సులో ఉన్న భగవంతుని చేరుకోవటానికి, మొక్కటానికి నీకు ఎవరి అనుమతి అవసరం లేదు, ఎవరి అనుగ్రహము అవసరం లేదని చెప్పి వాళ్ళు బోధిస్తారు. పరిజ్ఞానం వస్తే తప్ప మనం బాగుపడలేము. ఓటు ఒక నియోజకవర్గంలో ఏమనుకోకూడదు, కొంచెం ఒక ముక్క చెప్పి వెళ్ళిపోతుంది. నియోజకవర్గంలో 50,000 మంది మాదిగా ఉన్నారు ఒక నియోజకవర్గం. ఇలా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మనకు ద్రోహం చేసింది. ఒక్క మంత్రి లేడు. మరి ఇటువంటి పరిస్థితులు కూడా అడిగే పరిస్థితి లేదు, అడిగినా వినే నాయకులు లేకుండా పోయి అది బాగలేదని మొత్తం అంతా వన్ సైడెడ్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఉన్నమాట చెప్తారు. కాబట్టి దీన్ని ఇంకా మనం ఎక్స్పోజ్ చేసుకొని ఈ జాతులకి ఎందుకు ఈ రోజు కూడా ఇంతకుముందు ఎవరు చెప్పారు టికెట్ సరిగ్గా ఇవ్వలేదు. ఎందుకు లేవు అంటే మీ దగ్గర బలం కనపడతలేదు.